వేదికగా ఈ నెల 21న జరిగాయి స్టార్ సినీ అవార్డ్స్ సీజన్ 2. అందులో పలాస రైల్వే కాలనీకి చెందిన నారా ప్రసాద్ కి 2 ఉత్తమ అవార్డులు ఇవ్వడం జరిగింది. అవార్డులను కాకినాడ వేదికగా ఆ సంస్థ అధ్యక్షులైన శ్రీ మస్తాన్, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, సెక్రటరీ ఆశాలత మరియు జాయింట్ సెక్రటరీ మహాలక్ష్మి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నారా ప్రసాద్ గారు నెగటివ్ రూల్స్ చేస్తున్నారు. నారా ప్రసాద్ అవార్డులు ఇవ్వడం జరిగింది. చాలా మంది డైరెక్టర్ల ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి చేరుకున్నానని నారా ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. మరియు వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలని తెలియపరచడం జరిగింది. నమస్తే అండి, నా పేరు నారా ప్రసాద్, పలాస రైల్వే కాలనీ. నేను ఇండియన్ రైల్వేలో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మూవీస్లో చేయడం జరుగుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఫైటర్గా దీనిగా చేసేవాడిని. ఈ 4-5 సంవత్సరాల్లో కొన్ని మూవీలో లీడ్ క్యారెక్టర్ అంటే విలన్గా, పోలీస్గా చేస్తున్నాను. ఈ క్యారెక్టర్లో ఈ 2024 మొన్న జరిగిన స్టార్ సినీ అవార్డ్స్ వాళ్ళు కాకినాడ వేదికలో నాకు బెస్ట్ విలన్గా ఒకటి, లీడ్గా పోలీస్ క్యారెక్టర్లో 2 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నా తరపున స్టార్ సినీ అవార్డ్స్ ఇచ్చినందుకు మన స్టార్ సినీ మస్తాన్ గారికి, ప్రెసిడెంట్ మస్తాన్ గారికి, అలాగే మురళీకృష్ణ గారికి, సెక్రటరేట్ నటి మన ఆశాలత గారికి, మహాలక్ష్మి గారికి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఈ 4-5 మూవీల్లో అవకాశం ఇచ్చినట్టు డైరెక్టర్లు ఒక ఆయన మిత్ర సార్, విశాఖపట్నం. మన జిల్లాలోనే కాళు అర్జున్ గారు అనేసి నాకు ఒక 2 మూవీల్లో మంచి క్యారెక్టర్లు ఇచ్చారు సార్. ఆ డైరెక్టర్ గారికి, అలాగే నవీన్ అండ్ పిఎస్ఎన్ రాజు, వీళ్ళు వైజాగ్ వాళ్ళు. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకో 2-3 సినిమాలు చేస్తున్నానండి. అందులో కూడా పోలీస్ క్యారెక్టర్. ఒక మూవీలో అయితే అర్జున్ గారు ఆత్మ అనే సినిమాలో నాకు మాంత్రికుడి క్యారెక్టర్ ఇచ్చారు. అజయ్ గారు విరుపక్షలో చేసిన క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనకు కూడా అర్జున్ గారికి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ స్టార్ సినీ అవార్డ్స్ వాళ్ళు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళకి నేను మనసారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.